నందమూరి తారక రామారావు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు దుబాయ్లో ఘనంగా జరిగాయి. కళికా ఫౌండేషన్ అండ్ కళా మ్యాగజైన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ప్రదర్శించిన పలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచమంతా విస్తరించాయని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ ఉత్సవాల్లో నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ పార్థసారథితో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్ర కళా విశ్వకళా పరిషత్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రభు ఉన్న డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఫోటోలో ఉన్నారు. ఒకడు ఎన్టీ రామారావు గారు, రెండు ఘంటసాల గారు, మూడు తమ్ముడు. తెలుగువారి యొక్క తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర కళా విశ్వకళా పరిషత్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రభు ఉన్న డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఇద్దరు ఫోటోలో ఉన్నారు. ఒకడు ఎన్టీ రామారావు గారు, రెండు ఘంటసాల గారు, మూడు తమ్ముడు. ఇష్టంలో ఇవాళ మెయిన్ ఇష్టం ఎందుకు అనంటే నా జీవితంలో రెండు పార్ట్స్, రామారావు గారితో ఘంటసాల గారు. ఇది విడదీయనా అని యు కెనాట్ సెపరేట్, రెండు వేరు వేరు చేయలేరు మీరు. ఆ రెండు అంత పవర్ఫుల్. అలా మిక్స్ చేసినందుకు ముందుగా కలయిక వీళ్ళిద్దరూ కలిసి దాన్ని నిజం చేసినందుకు ముందు వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. కళాకారులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గత 10 ఏళ్లుగా వ్యవహరిస్తోంది. కళ 10వ వార్షికోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు దుబాయ్లో ఈరోజు ఆనందంగా జరగటం, ఇంతమంది ప్రేక్షకులు రావటం, మహానుభావులు, ప్రముఖులు, హీరో, అందరి మనసులు గెలుచుకున్న నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది.